దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా. ఈ అంబేద్కర్ స్టేడియంలోనే కాదు, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు, ఉమ్మడి జిల్లా ప్రజలకు, మరి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రధానంగా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు అందరికీ, దేశంలో ఉన్న తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో వారి పక్షాన, నా పక్షాన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ప్రతినిత్యం శుభం కలగాలి, జయం కలగాలి, అందరు సుఖశాంతితో ఉండాలని మనం అందరం, మీరు అని ఆ దుర్గామాతకు వేడుకుంటూ, శ్రీరామచంద్ర భగవానికి వేడుకుంటూ, మరి మీ అందరి సుఖశాంతితో ఉండాలని కోరుకుంటూ, సరే మన మధ్యలో మహేష్ సిద్ధాంతి గారు ఉన్నారు. కొద్దిసేపట్లో పూజా కార్యక్రమం, జమ్మిచోటి పూజా కార్యక్రమం కూడా ఉంటుంది. ఈసారి పాలపిట్ట తీసుకురాలే. మొన్న పోయినసారి పాలపిట్ట తీస్తే ఇప్పుడు పేపర్లో రాసాడు, దాన్ని కేక్ తీసి పడేసాడు. అందుకే ఈసారి పాలపిట్ట తీసుకురాలేదు. దానికి 4 సంవత్సరాలు చేయలేంట. దానికి మీకు పిట్టలు చూపెట్టి 4 ఏళ్ళు చేయలేడు కూర్చోవాలి నేను కదా. కూర్చోమంటారా మీరు? కూర్చోమంటే చప్పట్లు కొట్టింది, లేదంటే చప్పట్లు కొట్టింది. ఓకే, రైట్. ఏం మాట్లాడదాం చెప్పండి. మన పవన్ శ్రీనివాస్, సారీ, నువ్వు పద్యం పాడినావు, చాలా బాగా పాడినావు. శృతి ఆ పాట కూడా బాగా పాడారు, గుడ్. అందరు కూడా. శ్రీనివాస్, ఈ పారేసుకుంటేప్పుడు అంతా 100%గా ఈ పారేసు ఒక్కరికి జోషి కనబడలేదు పోరలకు. ఏమ్రా, నరాలు పనిచేస్తలేవా ఏమి? ముసలోనికి నాకే పని చేస్తుంది, మీకేమైందిరా? అరే ఏం మనుషులరా నాయన. అరే ఇప్పుడు సంతుగాడు అన్నాడు రా. అరే అరే పటాకులు నగేష్ రెడీ ఉన్నారా? పటాకులు రెడీ. అరే బెస్తోళ్ళు రాగేష్ రెడీ చేసుకో. ఒక చిన్న భజన పాట పాడిపిస్తాం అందరితోటి. లక్కన్, అరే రెడీ ఉన్నారు నాయన? మేము ప్రతి శనివారము ఇక్కడ రామ్ మందిర్ భజన మండలి ఉంది. ప్రతి శనివారం రామ్నగర్ రామ్ మందిర్లో భజన చేస్తున్నాము. మీకు కూడా బుద్ధి పుడితే భజన చేయడానికి రండి. బోలో షిరిడి సాయిబాబాకి, షిరిడి సాయిబాబాకి, షిరిడి సాయిబాబాకి. అరే పేపర్ యాడ్ ఉందిరా. అరే సంతు, ఇక్కడ రారా, పరిచయం చేపిస్తా నేను. రారా, ఆడనో జల్ది రారా. ఉరుకో, వాడు కిరణ్ గారు ఏడి? సరే రా. ఇప్పుడు మీకు ఏదైనా పనులుంటే నేను మీకు అంత ఈజీగా అందుబాటులో రాను ఫోన్లా. అందుకే మీ అందరికీ ఏముంటుందంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, జగ్గారెడ్డి పనులన్నీ చేసి పెడతాడు అని మీ అందరికీ ఉంటుంది. తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సంగారెడ్డి నియోజకవర్గానికి, మీ సంగారెడ్డి పట్టణము నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సంగారెడ్డి నియోజకవర్గానికి
పాత బస్తీ, కొత్త కాలనీలు, సీసీ రోడ్లు, మీకు ఏం పనులు కావాలన్నా తప్పకుండా అవన్నీ ఇంకా 3-3.5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, తెలంగాణలో ఉంది కాబట్టి తప్పకుండా పనులను కూడా చేసి పెడతా. ఇగో సంతు వీనికి చెప్పండిగా, వీని మీద వాడు ఉండి మీకేం పనులు కావాలన్నా. నెక్స్ట్ మన చైర్మన్ క్యాండిడేట్